త్రివిక్రమ్, బండ్ల గణేష్ మధ్య గొడవకి కారణం ఏంటో తెలుసా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ లాంటి దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయనే కథ, మాటలు రాసుకొని హీరోల ఇమేజ్‌కు తగ్గట్టుగా సీన్‌లను క్రియేట్ చేస్తూ, హీరోల స్టార్డమ్ తగ్గకుండా మాస్ ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ సక్సెస్‌లు కొట్టడంలో ఆయన ముందు వరుసలో ఉంటాడు. తన కెరీర్‌లో 1, 2 ఫ్లాప్‌లను మినహాయిస్తే ఇప్పటివరకు ఆయనకు పెద్దగా ఫ్లాప్‌లైతే రాలేదు. ఆయన చేసిన అన్ని సినిమాలు కూడా మినిమమ్ గ్యారంటీగా సినిమాలు అవ్వడంతో త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి ప్రతి హీరో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాడు. ఇలా ఉంటే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్‌కి క్లోజ్ ఫ్రెండ్ అనే విషయం మనందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏదైనా సినిమా చేయాలంటే త్రివిక్రమ్ ముందు ఆ కథ విని ఓకే చేసిన తర్వాతనే పవన్ కళ్యాణ్ ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఇక ఇలాంటి క్రమంలో బండ్ల గణేష్ కూడా పవన్ కళ్యాణ్‌కి చాలా మంచి ఆప్తుడనే చెప్పాలి. అంటే బండ్ల గణేష్‌ని ప్రొడ్యూసర్‌గా చేసింది కూడా పవన్ కళ్యాణ్ గారే కాబట్టి వీళ్ళ మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచి కూడా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌తోనే ట్రావెల్ అవుతూ వస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే వీళ్ళ మధ్యనున్న మంచి ఫ్రెండ్‌షిప్ వల్ల బండ్ల గణేష్‌ని పవన్ కళ్యాణ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా మార్చాడు. ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఏదైనా సినిమా ఈవెంట్ జరిగితే అందులో బండ్ల గణేష్ తన స్పీచ్‌తో పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటాడు. అయితే గత కొన్ని రోజులుగా పవన్ ఈవెంట్స్‌కి బండ్ల గణేష్ హాజరవ్వడం లేదు. దానికి కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియనప్పటికీ మీడియాలో వస్తున్న కొన్ని కథనాల ప్రకారం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్‌తో బండ్ల గణేష్‌ని కాస్త దూరం పెట్టమని చెప్పాడని, అందువల్లే ఆయన బండ్ల గణేష్‌ని దూరం పెడుతూ వస్తున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ మ్యాటర్‌ని మనసులో పెట్టుకున్న బండ్ల గణేష్ అవకాశం వచ్చిన ప్రతిసారి త్రివిక్రమ్ పైన ఇండైరెక్ట్‌గా సెటైర్లు వేస్తూ వస్తున్నాడంటూ మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.